గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలు ఉండేవి. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్. చెప్పుకోవడానికి సిగ్గుపడో మరికొందరు భయంతోనూ వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముల్ గారు. అలాగే పైల్స్, ఫిషర్, ఫిస్టుల లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు పైల్స్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో ఈరోజు మనం చూసే కండిషన్స్లో పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్చులా ఇవి మూడు కూడా ప్రాబ్లమ్స్ అనేది మన యానల్ రీజియన్లో, అంటే మన మెడికల్ టర్మ్స్లో ఏదైతే మనం మలద్వారం ఉంటుందో, మోషన్ పాస్ చేయడానికి ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్కి మనం యానస్ అనేది అంటూ ఉంటాం. సో ఈ ప్లేస్లో ఎప్పుడైతే మీకు ఎలాంటి ఇబ్బంది అయినా సరే మనం ఆ ప్రాబ్లంకి మెడికల్ టర్మ్స్లో యానల్ ప్రాబ్లమ్స్ అనేది అంటూ ఉంటాం. దీంట్లో ఎక్కువగా కామన్గా చూసే ప్రాబ్లమ్స్లో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేసి మీకు పైల్స్, సెకండ్ ఫిషర్, థర్డ్ ఫిస్చులా. ఇవి మూడుట్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా మీకు ఏ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఏ లక్షణాలు ఉంటే మీరు పైల్స్ అనుకోవాలి, ఎప్పుడు మీరు ఫిషర్ అనుకోవాలి, ఎప్పుడు ఫిస్చులా అనుకోవాలి, ఈరోజు మనం అర్థం అనేది కొంచెం డీటెయిల్గా చేసుకుందాం. సో బేసికల్గా మన బాడీ లోపల డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనం తీసుకున్న ఆహారానికి జీర్ణం అనేది చేయాల్సి ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం అనేది కరెక్ట్గా డైజెస్ట్ అయినప్పుడు ఏదైతే అన్డైజెస్టెడ్ అంటే అనవసరమైన పదార్థాలు, అజీర్ణమైన పదార్థాలు ఈ వేస్ట్ మటీరియల్కి జనరల్గా రెక్టమ్ లోపల, అంటే మన ఏదైతే మోషన్ స్టూల్ అనేది ఏదైతే మనం పాస్ చేసేది ఉందో అది రెక్టంలో జనరల్గా ఇది స్టోర్ అయ్యి ఉంటుంది. ఇది కరెక్ట్గా చెప్పాలంటే స్టోర్ ఒక 1 to 2 days వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ మనం మార్నింగ్ ఎప్పుడైతే మోషన్ పాస్ చేస్తామో దాంట్లో ఈ మలద్వారం ద్వారా యానల్ రీజన్ నుంచి జనరల్గా ఈ మోషన్ అనేది పాస్ అయిపోతుంది. అండ్ మన బాడీ లోపల ఉన్న ఏదైతే అన్వాంటెడ్ వేస్ట్ మటీరియల్స్ ఏదైతే ఉందో, మనం అజీర్ణమైన పదార్థాలు ఏదైతే ఉన్నో అది బాడీలోకి వెళ్ళి ఎవ్రీడే మన బాడీ అనేది తీసేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది మీకు కరెక్ట్గా జరగనప్పుడు మీకు బాడీ లోపల హండ్రెడ్స్ ఆఫ్ డిజీజెస్, అంటే చాలా వ్యాధులు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మన మెడికల్ టర్మ్స్లో మనం చెప్పేది ఎవరికైతే మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీ లేకపోవడం ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పటికైనా కూడా ఏదో ఒక రోగం అంటే డిజీజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఉన్న డిజీజెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో మన బాడీకి ఈ మల ద్వారం లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మనం దానికి సీరియస్గా అర్థం చేసుకొని దానికి గమనించి డాక్టర్ దగ్గర వెళ్ళి మనం దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో పైల్స్ గురించి కరెక్ట్గా చెప్పాలంటే పైల్స్ అంటే ఏంటిది? ఎక్కువ కాలం వరకు ఎవరికైతే మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్కి మన మెడికల్ టర్మ్స్లో డెఫినేషన్ అనేది చెప్పాలంటే మీకు హార్డ్ మోషన్ వస్తుంది, మోషన్ పాస్ చేసేటప్పుడు మీరు బాగా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నారు, మీరు ఫోర్స్గా దానికి పుష్ చేస్తున్నారు, అప్పుడే మీకు మోషన్ పాస్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ మీరు రోజు మోషన్ పాస్ చేయట్లేరు అంటే డెఫినెట్గా మెడికల్గా మీకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ప్రాబ్లం అనేది ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మలబద్ధకం అనేది ప్రాబ్లం మీరు ఎక్కువ రోజుల వరకు ట్రీట్మెంట్ లేకపోతే డైట్ సరిగ్గా తీసుకొని దానికి కరెక్ట్గా ఈ ప్రాబ్లంకి మీరు మీ బాడీలోకి వెళ్ళి ఎప్పుడైతే తీయరో అప్పుడు మీకు ఈ పైల్స్, అప్పుడు ఇలాంటి పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకు యానల్ రీజియన్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో పైల్స్ కరెక్ట్గా చెప్పాలంటే ఎక్కువ రోజుల వరకు మీరు మలబద్ధకంతో బాధపడినప్పుడు ఎప్పుడైతే మీకు మోషన్ పాస్ అవ్వదో అప్పుడు జనరల్గా మన ఈ యానల్ రీజియన్ లోపల వెయిన్స్ అనేది ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కోసానికి, అవి ఎక్కువగా స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ లోపల ఒక గడ్డ లాంటి స్ట్రక్చర్, ఒక లంప్ లాంటి ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో
ఇది మీకు లోపల ఉన్నప్పుడు మనం దానికి ఇంటర్నల్ పైల్స్ అనేది అంటాము. అదే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది, మీకు టచ్ చేసినప్పుడు యానల్ రీజియన్లో అర్థమవుతుంది అక్కడ ఒక చిన్న గడ్డ లాంటి స్ట్రక్చర్ ఉన్నది, ఒక స్కిన్ అనేది బయటికి వచ్చింది, అది గడ్డలాగా ఉన్నదంటే మనం దానికి ఎక్స్టర్నల్ పైల్స్ అనేది మన మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాం. సో పైల్స్ అనేది ఇంటర్నల్ మన ఎక్స్టర్నల్ మీకు ఉన్నది అని అర్థం చేసుకోవాలంటే మీరు నార్మల్గా కూర్చున్నప్పుడు మీకు ఏదో ఒకటి లోపల ఉన్నది అని సెన్సేషన్ వస్తుందంటే మీకు ఇంటర్నల్ పైల్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంది. అదే మీరు నార్మల్గా యానల్ రీజియన్కి యానస్కి టచ్ చేసినప్పుడు ఒక గడ్డ ఉన్నది అంటే అది తప్పకుండా మీకు ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే అండి, మెయిన్గా అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అన్నారు కదా, ఈ రెండిట్లో అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? సో మేజర్గా ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ ఇవి రెండు లోపల ఎక్కువగా మన కాంప్లికేషన్స్ ఇచ్చేది ఎక్స్టర్నల్ పైల్స్. జనరల్గా ఇంటర్నల్ పైల్స్ అంటే మనకి కంటికి కనపడకుండా లోపల ఉండే కొన్ని గడ్డలు, అది జనరల్గా మీకు మోషన్ ఫ్రీ అయినప్పుడు, మోషన్ సాఫ్ట్ ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం అనేది జనరల్గా ఎక్కువగా ఫీల్ అవ్వదు. కాకపోతే ఏదైతే ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటున్నాయి, ఏదైతే మీకు బయట కనిపిస్తున్నాయి, మీరు టచ్ చేసినప్పుడు మీకు ఫీల్ అవుతుందో అది జనరల్గా ఎక్కువ కాంప్లికేటెడ్ అనేది ఉంటుంది. కాకపోతే దాంట్లో కూడా గ్రేడ్స్ అనేది ఉంటున్నాయి. ఎక్స్టర్నల్ పైల్స్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 మరి గ్రేడ్ 3. దీంట్లో కూడా అన్నిటికంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేది గ్రేడ్ నెంబర్ 3. అందుకంటే గ్రేడ్ 1 అంటే ఒక చిన్న సైజ్ లాంటి స్కిన్ అనేది బయట వస్తుంది. గ్రేడ్ 2 అంటే కొంచెం పెద్దగా జారినట్లు ఒక లంప్ అనేది ఉన్నది, ఒక చెట్టు మీద ఎట్లాంటి బ్రాంచెస్ వస్తున్నాయో అలాగే అది స్కిన్ బయటికి వస్తుంది, ఇంకొక గడ్డ అనేది ఉన్నది, అది మనం గ్రేడ్ 2 అనేది అంటుంటాం. గ్రేడ్ 3 పైల్స్ లోపల జనరల్గా బంచ్ ఆఫ్ లంప్స్ అనేది ఉంటుంది. అంటే ఒక కంప్లీట్గా ఒక బంచ్ అనేది ఉంటుంది, దాని లోపల మల్టిపల్ అనేది ఉంటుంది, 3, 4, 5, 6 గడ్డలు కూడా మనం చూసిన కేసెస్ అనేది ఉంటుంది. సో అన్నిటికంటే ఎక్కువగా ఇబ్బందిగా మనకు ఏదైతే ఫీల్ అవుతుందో అండ్ అన్నిటికంటే ఎక్కువగా కాంప్లికేటెడ్ ఉంటుందో అది గ్రేడ్ 3 ఎక్స్టర్నల్ పైల్స్. సో దీనికి కొంతమందికి ఈవెన్ సర్జరీ కూడా అవసరం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మన హోమియోపతిలో గ్రేడ్ 1 మరి గ్రేడ్ 2 ఎక్స్టర్నల్ పైల్స్కి మనం సర్జరీ లేకుండా మెడిసిన్స్ అండ్ డైట్ వల్ల మనం తిరిగి అది రివర్స్ రావడానికి మెడిసిన్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. ఓకే, మరి డయట్ ఎలా ఉండాలి అంటే పైల్స్ ఉన్న వాళ్ళకి? సో జనరల్గా పైల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇంటర్నల్ పైల్స్ ఉంటే మీకు కూర్చున్నప్పుడు నార్మల్గా లోపల ఏదో ఒకటి ఫీలింగ్ ఉన్నది, ఏదో ఒక గడ్డ ఉన్నది అని ఫీలింగ్ అనేది వస్తుంది. కాకపోతే మీరు ఎప్పుడైతే ఒక ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటారో, ఫైబర్ రిచ్ డైట్ అంటే ఎక్కువగా ఫ్రూట్స్ ఇంకా ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకుంటారు, నాన్ వెజ్ అనేది తగ్గిస్తారు అండ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ మలబద్ధకం ప్రాబ్లం అనేది జనరల్గా కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది అండ్ మీకు ఒక నార్మల్ డైలీ ఫ్రీ మోషన్ రావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు పైల్స్ ఉన్నది అని అర్థమైనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాక్టర్ చెప్తారు ఈ కాన్స్టిపేషన్కి ఫస్ట్ మీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీంతో పాటు మనకు పైల్స్ అనేది ప్యారలల్గా మీకు ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. బికాస్ మీకు మోషన్ ఏదైతే రూట్ కాజ్ ఉంది, బేసిక్గా ప్రాబ్లం అనేది మన మలబద్ధకం, దీనికి మీరు నార్మల్గా క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ పైల్స్ అనేది ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. సో డెఫినెట్గా ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు, ఈ ప్రాబ్లమ్స్లో స్పెషల్గా పైల్స్లో సపోజ్ మీకు మలబద్ధకం ఉన్నదంటే మీ డయట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కొంతమందికి ఈవెన్ సర్జరీ తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి జనరల్గా మనం ఒక జనరల్ అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే కంపల్సరీ డయట్ అనేది ఫాలో చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకట్ షాద్ నగర్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. లివరు జర వాపు వస్తుంది మేడం, జర నొప్పులాగా వస్తున్నది ఇప్పుడు రైట్ సైడ్. ఓకే సార్, ఇది మీకు మోషన్ ప్రాబ్లం ఉందా, మలబద్ధకం ఏమైనా ఉందా మీకు? మోషన్ ప్రాబ్లం ఏం లేదు కానీ అప్పుడప్పుడు జర తిన్నది అరగదు. ఓకే సార్, మీ ఏజ్ ఎంత? ఏందే రొట్టె అన్నమే మేడం. ఓకే సార్, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు మేడం. ఓకే సార్, మీ డాక్టర్కి ఎక్కడైనా చూపించారా? లోకల్లో చూపించాను మేడం. ఓకే సార్, ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్.
సో కాలర్ గారు అడిగింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, కొంచెం అజీర్ణం లాగా ఉంటుంది, అప్పుడప్పుడు పెయిన్ అనేది రైట్ సైడ్ అనేది వస్తుంది. సో జనరల్గా ఈ కండిషన్స్లో మీరు కొంచెం డయట్లో ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫైబర్ అంటే జనరల్గా మన వెజిటబుల్స్ మరి ఫ్రూట్స్ అనేది కొంచెం మీరు భోజనం అయిన ఒక 2 hours తర్వాత తీసుకుంటే మీకు దీనికి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి సపోజ్ మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అయినా మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గట్లేదు అంటే డెఫినెట్గా ఒకసారి సోనోగ్రఫీ అబ్డామిన్ అంటే యూఎస్జీ అబ్డామిన్ అనేది చేయించుకోండి. దీంతో పాటు సపోజ్ లోపల ఎక్కడైనా కూడా కొంచెం అబ్నార్మల్ ఉన్నది అంటే డెఫినెట్గా మీరు ఒకసారి ఎగ్జామినేషన్ అనేది చేయించుకోండి. జనరల్గా దీనికి ఎగ్జామినేషన్ అనేది మనకు సర్జన్ లాంటి డాక్టర్స్ అనేది చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి మీరు డయట్ అనేది చేంజ్ చేయండి అండ్ మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. దీంతో జనరల్గా మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోవాలి. ఇది చేసినా కూడా మీకు ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదంటే డెఫినెట్గా మీరు మళ్ళీ ఒకసారి సర్జన్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మళ్ళీ కొన్ని హయ్యర్ టెస్ట్ పరీక్షలు అనేది చేస్తారు. దాంట్లో అర్థం అవుతుంది ఎగ్జాక్ట్గా మీకు లోపల ఏం ప్రాబ్లం ఉంది, పైల్స్ ఉందా, ఫిషర్ ఉందా, ఫిస్చులా ఉందా, లేకపోతే ఇది కాకుండా వేరేది ఏమైనా ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి మీ మెడిసినల్ ట్రీట్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. వెంకటేష్ గోదావరి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం సార్ నమస్తే, చెప్పండి. మేడం నేను ఫిస్టులా తోటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మేడం. ఫిస్చులా ఓకే. లాస్ట్ 1 year నుండి ఫేస్ చేస్తున్నా మేడం. ఆల్మోస్ట్ 4 surgeries అయినాయి మేడం. 4 surgeries ఎంత కాలంలో? 1 year లోపల అయింది మేడం. లాస్ట్ జనవరిలో అయింది మేడం రీసెంట్ గా. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అయింది మేడం. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో అయింది మేడం. ఓకే సార్, చెప్పండి. సరే ఇప్పుడు కూడా ఇంకా మీకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయా ఫిస్టులాలో? అవును మేడం, ఫస్ట్ అనేది రిలీజ్ అవుతుంది, దేర్ ఇస్ నో సొల్యూషన్ మేడం. ఫుల్ స్టాప్ అనేది లేదా మేడం దీనికి? ఓకే సార్, రైట్ సార్. నేను మీకు డీటెయిల్గా దీనికి ఆన్సర్ ఇస్తాను, మీరు కాల్ కట్ చేసి కరెక్ట్గా వినండి. సో కాలర్ గారు అడిగింది 1 year లోపల ఫిస్చులాకి 4 surgeries అంటే 4 surgeries అనేది అయినాయి. ఇప్పుడు వరకు మనం పైల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫిస్చులా అంటే ఏంటి ఒకసారి అర్థం చేసుకుందాం. ఫిస్చులా అంటే పైల్స్, ఫిషర్ ఇంకా ఫిస్చులాల అన్నిటికంటే ఎక్కువగా డేంజరస్ ఉన్న ప్రాబ్లం అండ్ ఎక్కువ టైంలో సర్జరీ అవసరం ఉండే ప్రాబ్లం అనేది ఫిస్చులా. ఫిస్చులా అంటే ఏంటిది? ఈ యానల్ రీజియన్ లోపల ఎప్పుడైతే కొన్ని హోల్స్ అనేది జనరల్గా డెవలప్ అవుతుంది అండ్ ఈ హోల్స్ అనేది లోపల ఉన్న ఆర్గన్స్తోని కనెక్టెడ్ అనేది ఉంటుంది. సో అబ్నార్మల్గా ఎప్పుడైతే లోపల స్కిన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అండ్ ఆ స్కిన్ అనేది బయటికి వచ్చేస్తుంది. కొంతమందికి జనరల్గా మన హిప్స్ లోపల కొన్ని హోల్స్ అనేది డెవలప్ అవుతుంది, దాంట్లోకి వెళ్ళి బ్లడ్ కానీ పస్ కానీ కంటిన్యూస్గా రిలీజ్ అవుతుంది. సో ప్రెజెంట్గా వచ్చేసి ప్రాబ్లం క్వశ్చన్ ఏంటంటే 4 times 1 year లోపల ఫిస్చులాకి సర్జరీ జరిగింది, అయినప్పటికీ కూడా ఈ పస్ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అవుతుంది. సో మేజర్గా ఇది ఒక చాలా సీరియస్ ఫిస్చులా అండ్ ఒక చాలా సివియర్ గ్రేడ్ ఆఫ్ ఫిస్చులా ప్రాబ్లం. సో నేను మీకు ఒక ఫస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్గా కూర్చుంటున్నారు అంటే కూర్చోవడం అనేది కొంచెం తగ్గిండి అండ్ డైలీ కొన్ని ఎక్సర్సైజెస్ అనేది జనరల్ ఎక్సర్సైజెస్ చేయాలి. వాటర్ అనేది మీరు డైలీ అట్లీస్ట్ 4 to 5 liters కంపల్సరీ తీసుకోవాలి. అండ్ మీరు భోజనంలో సపోజ్ మీరు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటున్నారు అంటే లేకపోతే ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాన్ వెజ్ అనేది కంప్లీట్గా బంద్ చేసి ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే మన సాలడ్స్ లాంటిది పచ్చి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోండి. దీంతో పాటు మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే మీరు డెఫినెట్గా మీ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. 1 yearలో 4 times ఫిస్చులా సర్జరీ అయింది అండ్ పస్ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఇవన్నీ మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. అండ్ దీంతో పాటు సపోజ్ మీకు టీ, కాఫీ లేకపోతే ఎలాంటి హ్యాబిట్స్ అనేది ఉన్నాయి, అలవాట్లు అనేది ఉన్నాయంటే మీరు అది కంప్లీట్గా ఇప్పుడు స్టాప్ చేసేయండి, లేకపోతే ఇప్పుడు తగ్గించుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సపోజ్ మీరు అవుట్ సైడ్ ఈటింగ్ అంటే మీరు బయట ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారంటే అది కంప్లీట్గా ఇప్పుడు మానేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీకు హెవీ ఫుడ్స్ అంటే మైదా లాంటి ఫుడ్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. చాలా సాఫ్ట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అనేది తీసుకోండి. నైట్ మీరు పండుకునేటప్పుడు కంపల్సరీ పర్గేటివ్స్ అంటే మోషన్కి జనరల్గా సాఫ్ట్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటుంది, అది మీరు జనరల్గా తీసుకోండి. అండ్ దీంతో పాటు పస్ అనేది కంటిన్యూస్గా
కూడా రిలీజ్ అవుతుంది అంటే డెఫినెట్గా ఇప్పుడు ఎండాకాలంలో ఈ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది. మీరు మళ్ళీ మీ క్లోదింగ్స్కి అనేది మీరు చేంజ్ చేయండి. ఇన్ఫెక్షన్ అనేది రీఅపేర్ అవుతుంది బికాస్ మీకు ఏదైతే పస్ ఉందో అది మీకు రీఇన్ఫెక్షన్ క్రియేట్ అనేది చేస్తుంది. బ్యాక్టీరియా అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ చేసుకుంటూ మీరు ఒక్కసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సార్ ప్లీజ్ కన్సల్ట్ అవ్వండి. మీకు ఫ్యూచర్లో అట్లీస్ట్ ఒక 2 to 3 years ఆఫ్ కంప్లీట్ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ సర్జరీ రాకుండా అండ్ డ్యూరింగ్ మన కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా సర్జరీ రాకుండా ఫిస్టులా అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే మీకు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం వస్తుంది. ఇవన్నీ చేసుకుంటూ మీరు మెడిసిన్స్ వాడండి. డెఫినెట్గా మీకు ఫిస్టులాలో అట్లీస్ట్ ఒక 70 to 80% రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే అండి, పైల్స్ విషయానికి వస్తే అంటే ఏ స్టేజ్లో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో జనరల్గా పైల్స్లో ఏదైతే ఎక్స్టర్నల్ పైల్స్ లోపల గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఏదైతే ఉంటుందో దాని లోపల గ్రేడ్ 3 అనేది చాలా కంపల్సరీ సర్జరీ అవసరం ఉండే కండిషన్స్ జనరల్గా క్రియేట్ చేస్తుంది. బికాస్ ఈ గ్రేడ్ 3 పైల్స్ ఏదైతే ఉంటుంది ఎక్స్టర్నల్ పైల్స్ దాంట్లోపల చాలా పెద్ద సైజ్వి లంప్స్ అనేది ఉంటుంది. జనరల్గా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బికాస్ నార్మల్గా మనం కూర్చోవడం అనేది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవచ్చు. మీకు నార్మల్గా యానస్ లోపల ఈవెన్ ఒక చిన్న స్కిన్ బయటికి వచ్చినా కూడా మనం నార్మల్గా కూడా కూర్చోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. అదే దాంట్లో చాలా పెద్ద సైజ్వి స్కిన్ బయటికి వస్తే డెఫినెట్గా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతోపాటు దీంట్లోపల కొంతమందికి బ్లీడింగ్ పైల్స్ కూడా ఉంటుంది. అంటే మోషన్ పాస్ చేసినప్పుడు స్పెషల్గా ఎక్కువగా బ్లడ్ అనేది పాస్ అవుతుంది అండ్ కొంతమందికి ఆ బ్లీడింగ్ అనేది డైలీ 2 to 3 times కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇది చాలా సివియర్గా పెయిన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది గ్రేడ్ 3 ఎక్స్టర్నల్ పైల్స్ లోపల మీకు జరుగుతుందంటే డెఫినెట్గా మీకు సర్జరీ అనేది అవసరం వస్తుంది. బికాస్ ఏదైతే స్కిన్ ఉందో దానికి కట్ చేసి రిమూవ్ చేయాల్సి వస్తుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది సర్జరీ లేకుండా మన హోమియోపతి ద్వారా డెఫినెట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ వరకు ఉంటుంది. ఓకే అండి, ఒక్కసారి సర్జరీ చేయించుకున్న తర్వాత పైల్స్కి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? సో జనరల్గా మనం పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా ఈ 3 ప్రాబ్లమ్స్ ఏదైతే యానల్ రీజియన్లో ఉన్నాయో దాంట్లో చాలామందికి సర్జరీ అనేది చాలా ఈజీ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. చాలామందికి సర్జరీ అనేది ప్రాబ్లం కూడా ఉండదు. జనరల్గా చాలామంది సర్జరీ అనేది భయపడతారు. దట్ టు అలాంటి ప్లేసెస్లో సర్జరీ అంటే ఎవరైనా కూడా ఫస్ట్ భయపడతారు. కాకపోతే కొంతమందికి సర్జరీ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది అండ్ వాళ్ళు ఇబ్బంది లేకుండా చేయించుకోవాలి అని డిసైడ్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళు సర్జరీ అనేది డెఫినెట్గా చేయించుకుంటారు. కాకపోతే సర్జరీ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్లో ఎంత పర్సంటేజ్ రిపిటేషన్ అవుతుందంటే చాలా వరకు అట్లీస్ట్ 30 to 40% కేసెస్లో ఈ స్పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిష్యులలో రిపిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఈవెన్ 1 year లోపల సర్జరీ అయిన విదిన్ 1 year కానీ ఈవెన్ 3 months 4 monthsలో కూడా ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయిన కేసెస్ మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం చూస్తూ ఉంటాము. సో ఎంతవరకు సర్జరీ అనేది సక్సెస్ఫుల్ ఉంది? డెఫినెట్గా సర్జరీ సక్సెస్ఫుల్ ఉంటుంది. కాకపోతే జనరల్గా మన లోపల రూట్ కాజ్ ఏదైతే ఉందో అది మనం ట్రీట్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే మళ్ళీ మలబద్ధకం కాన్స్టిపేషన్ కంటిన్యూ ఉంటుందో వాళ్లకు ఈ సర్జరీ తర్వాత కూడా ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉంటారు. కృష్ణ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో మేడం, మేము రీసెంట్ గా లోకల్ హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నాము. ఓకే సార్. అయితే హెమరాయిడ్స్ 2nd stage నుంచి 3rd stage బిట్వీన్ ఉందని చెప్పన్నారు. ఓకే, దానికి ఆపరేషన్ వెళ్ళాల్సి ఉంటుందా లేదంటే వితౌట్ ఆపరేషన్ కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు గ్రేడ్ 3 ఉన్నది, మీకు ప్రాక్టికల్గా ఎంత అది ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది? అవును మేడం, యాక్చువల్గా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బోత్ ఉన్నాయని చెప్పారు. బోత్ ఉన్నాయి సార్. ఎక్స్టర్నల్ పైల్స్ వల్ల మీకు నార్మల్గా కూర్చోవడం అనేది స్టాండింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉందా ప్రెజెంట్గా? ప్రెజెంట్ ఏం లేదా? ఏం లేదు. ఓకే, అండ్ మీరు మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లీడింగ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ డే అయింది బ్లీడింగ్, దాని తర్వాత బ్లీడింగ్ లేదు, కానీ సంథింగ్ కేమ్ అవుట్ లాగా అనిపిస్తుంది. సార్ మీకు కాన్స్టిపేషన్ మలబద్ధకం ప్రెజెంట్గా ఉన్నదా? నో ఐడియా. ఓకే సార్, ఫైన్ సార్, నో ప్రాబ్లం. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది
రీసెంట్గా పైల్స్ అనేది ఎక్స్టర్నల్ పైల్స్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3లో అది కన్వర్ట్ అయింది. డాక్టర్స్ అనేది రీసెంట్గా చెప్పారు. ప్రెజెంట్గా క్వశ్చన్ ఏంటంటే మెడిసిన్తో ఇది ఎంతవరకు పాసిబుల్ ఉంది, సర్జరీ అవసరమా లేదా. సో జనరల్గా సపోజ్ సార్ మీకు డైలీ అనేది మోషన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అంటే బ్లడ్ అనేది బయటికి వస్తుంది అండ్ మీరు నార్మల్గా కూర్చోవడం అనేది ఇబ్బందిగా ఉన్నదంటే మేబీ మీకు సర్జరీ వచ్చే ఛాన్సెస్ ప్రెజెంట్గా ఉన్నాయి. కాకపోతే మీరు ఒక 15-20 డేస్ మీకు సపోజ్ ఈ ప్రాబ్లమ్స్ లేవు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫైబర్ రిచ్ డయట్ అనేది తీసుకోండి. నేను చెప్పినట్లు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. దీంతోపాటు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి అండ్ కంటిన్యూస్గా కూర్చోవడం అనేది మీరు తగ్గించేసేయండి. కొన్ని దీనికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, మీరు అది కరెక్ట్గా అర్థం చేసుకొని చేస్తే మీరు కొంచెం ఒక 1 month వెయిట్ చేసిన తర్వాత మనకు అర్థం అవుతుంది సర్జరీ అనేది కంపల్సరీ అవసరమా లేదా. బికాస్ మనం చూసే కండిషన్స్లో ఇలాంటి ప్రికాషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే మెడిసిన్స్ హోమియోపతి అండ్ స్పెషల్లీ మన హోమియోకి ఇంటర్నేషనల్లో మెడిసిన్స్ యూస్ చేసినప్పుడు చాలా వరకు వాళ్ళకి సర్జరీ అనేది కొంతకాలం వరకు డిలే అయిపోతుంది అండ్ ఇంకా కొన్ని కేసెస్లో సర్జరీ అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా ప్రెజెంట్గా ఒక 2 to 4 weeks ఆఫ్ టైం తర్వాత క్లియర్గా అవుతుంది మీకు ప్రెజెంట్గా సర్జరీ అవసరం ఉందా లేదా. డెఫినెట్గా మీరు ఒక్కసారి రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న హోమియోకి ఇంటర్నేషనల్కి మీరు కన్సల్ట్ అవ్వండి. మీకు డీటెయిల్గా ఇంకా ఆన్సర్ అనేది మీకు ఇస్తారు. ఓకే అండి, మరి ఫిషర్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ అలాగే సిమ్టమ్స్ ఉంటాయి? సో ఈ పైల్స్ ఫిషర్లలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ ప్రాబ్లం వచ్చేసి ఫిషర్ అంటే ఏంటిది, యానస్ రీజియన్ లోపల జనరల్గా మనకు వింటర్ వచ్చినప్పుడు స్కిన్ లోపల మనం క్రాక్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ఏదైతే పెద్ద పెద్ద క్రాక్స్ అనేది వస్తుంది డ్రైనెస్ వల్ల, అది కూడా యానల్ ప్లేస్లో, దానికి మనం ఫిషర్ అనేది అంటూ ఉంటాం. సో ఫిషర్ అనేది ఉందా లేదా మీరు అర్థం చేసుకోవాలంటే మీరు మోషన్ పాస్ చేసే ప్లేస్ లోపల యానస్ లోపల సపోజ్ బాగా డ్రైనెస్ ఉంది అండ్ క్రాక్స్ అనేది ఉన్నది, మీరు టచ్ చేస్తే మీకు చాలా మంటగా ఉన్నది అండ్ మోషన్ పాస్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది, పెయిన్ సివియర్గా ఉన్నదంటే మీకు ఫిషర్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీనికోసానికి కూడా డయట్ అనేది జనరల్గా సేమ్ ఉంటుంది మనం పైల్స్కి అండ్ ఫిషులకి చెప్పినట్లు. ఓకే అండి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వంటి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.